సో ఈ వీడియోలో మనము డబుల్ లింక్ లిస్ట్ గురించి అయితే నేర్చుకుందాము అండ్ నెక్స్ట్ వీడియోలో మనము సర్క్యులర్ లింక్ లిస్ట్ గురించి అయితే నేర్చుకుందాం గైస్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు డబుల్ లింక్ లిస్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో డబుల్ అంటేనే మీకు ఈ పేర్లోనే ఉంది అనమాట, అంటే డబుల్ ఉంటాయన్నమాట. దీంట్లో ఏం డబుల్ ఉంటాయంటే అడ్రసెస్ ఒక నోడ్లో డబుల్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు సింగిల్ లింక్ లిస్ట్లో నోడ్లో ఒక అడ్రస్సే ఉంటుంది, దీంట్లో 2 అడ్రసెస్ ఉంటాయన్నమాట. అంటే ఎలాగంటే ప్రీవియస్ ఒక అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. ఫస్ట్ డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ది ఎలిమెంట్స్ ఇన్ బ్యాక్ ఎండ్. అండ్ ఆల్సో అసలు ఇది ఏమవుతుంది అంటే దీంట్లో ఏదైతే స్టోర్ చేస్తున్నామో ద ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ఇన్ నాన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. అంటే ఒక మెమరీ లొకేషన్స్ ఉంటాయి కదా, అది కాంటిగ్యూస్గా అయితే స్టోర్ అవ్వదు, అంటే 1 by 1 స్టోర్ అవ్వదు. ఎక్కడెక్కడో స్టోర్ అయిన వాటిని కూడా మనం లింక్ చేయొచ్చు కదా నోట్స్ ద్వారా. సో అందువల్ల ప్రీవియస్ నోడ్ నెక్స్ట్ నోడ్ అంటే ఒక అడ్రసెస్ ఉంటే మనం లింక్ చేసేయచ్చు. అందువల్ల ఇక్కడ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనేవి ఉండవు. దీనికి నాన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో ఈ డేటా ఎలిమెంట్స్ అన్ని ఏవైతే డబుల్ లింక్ లిస్ట్ యొక్క ఎలిమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి అనమాట. సో దీనికి ఏముంటుంది అంటే నోట్స్ అనేవి ఉంటాయి. ఆ నోట్స్ అనేవి లింక్ టుగెదర్, ప్రతి నోడ్ కూడా ఇంకొక నోడ్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డబుల్ లింక్ లిస్ట్లో 2 నల్ పాయింట్స్, మనకి 2 నల్ ప్లేసెస్ అయితే ఉంటాయి, ఒక హెడ్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనం తెలుసు మనం ఇందాక నేర్చుకున్నట్టు ఫస్ట్ ఏముంటుంది, హెడ్ ఉంటుంది, దానికి అటాచ్ అయింది ఏంది, ఇంకొక నోడ్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఏమని చెప్పాను, డబుల్ లింక్ లిస్ట్లో నోడ్ ఉంటుంది, ఆ నోడ్లో ఏం చెప్పా, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది అని చెప్పా. ఇదొకటి ఇంకొకటి డేటా. సో మొత్తం ఎంత ఫీల్డ్స్, 3 ఫీల్డ్స్ అయితే ఉంటాయి మనకి. ఆ 3 ఫీల్డ్స్లో మధ్యలో డేటా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ అడ్రస్ ఇది ప్రీవియస్ యొక్క అడ్రస్ అనమాట. ఓకే, ఈ డయాగ్రామ్ అయితే వేసుకోండి. ఈ నోడు, ఇది నోడ్ అంటాము, దీంట్లో డేటా పెడతాము, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెడ్లో ఏముంటుంది, హెడ్లో ఈ డేటా యొక్క అడ్రస్ అనేది మనకు ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే దీనికి ముందు మనకి ఏమీ లేదు, దీని తర్వాత ఉండే నోడ్కి అయితే ఆ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అయింది. సరే, దీనికి ముందు ఏమీ లేదు కదా, సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటుంది, నల్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ నోడ్లో ఉండే నోడ్కి దాని ముందు ఏమీ ఉండవు కాబట్టి ఈ ప్లేస్లో నల్ వస్తుంది. అండ్ లాస్ట్ నోడ్, ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇది లాస్ట్ నోడ్ అనుకోండి, దీనికి నెక్స్ట్ నోడ్ లేదు కాబట్టి ఇక్కడ కూడా నల్ అని వస్తుంది. సో ఇక్కడ ఎన్ని నల్స్ వస్తాయి, 2 వస్తుంది. హెడ్ ఒకటే ఉంటుంది, బట్ ఇక్కడ నల్ పాయింటర్స్ మాత్రం 2 ఉంటాయి అనమాట. అదే కానీ సింగిల్ లింక్ లిస్ట్ చూసుకున్నట్టయితే మీకు నల్ పాయింట్ ఒకటే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, లాస్ట్ నోడ్కి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నోడ్కి ఉంటుంది అండ్ లాస్ట్ నోడ్కి ఉంటుంది అనమాట. ఓకే, 2 నల్ పాయింటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని, నార్మల్గా ఎన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు దీంట్లో, ఇన్సర్షన్ డిలీషన్ గురించి నేర్చుకుందాము. సరేనా, ఫస్ట్ ఇన్సర్షన్ గురించి నేర్చుకుందాము. ఇన్సర్షన్ గురించి నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఒక సమ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 3 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను, 10 to 20 30 అని. ఫస్ట్ మనకి ఏముంటుంది, హెడ్ ఉంటుంది, ఆ హెడ్కి లింక్ అయ్యి ఒక నోడ్ అయితే ఉంటుంది. ఆ నోడ్లో ఏమవుతుంది, ఈ ప్లేస్లో డేటా వస్తుందని చెప్పా. అండ్ ముందర ఏమొస్తుందని చెప్పా, ఫస్ట్ నోడ్కి నల్ వస్తుందని చెప్పా. తర్వాత ఏమొస్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ వస్తుంది. బట్ ఇదే లాస్ట్ నోడ్ అయితే ఏమవుతుంది, నల్ అని వస్తుంది. ఈ 10 యొక్క అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ అవుతుంది. దీని యొక్క అడ్రస్ 1000 అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 1000, దీనికి లింక్ అయింది ఏంది, నల్లు, ఇక్కడ 10 స్టోర్ అయింది. ఇప్పుడు ఇంకొక ఇన్సెట్టింగ్ ఇక్కడ 20 అనమాట, 20ని ఇన్సర్ట్ చేస్తున్నా, ఇన్సర్టింగ్ 20, ఇన్సర్టింగ్ 10 అనమాట. నోడ్లో ఇన్సర్టింగ్ 10, ఇన్సర్టింగ్ 20 చేసినప్పుడు మళ్ళీ మనకి ఎన్ని వస్తాయి, ఫీల్డ్స్ 3 ఫీల్డ్స్ వస్తాయి. సో మధ్యలో ఏమొస్తుంది, 20 డేటా వస్తుంది. దానికి ముందు ఏమొస్తుంది, ఈ ముందు నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో 10 యొక్క అడ్రస్ ఎంత, దీంట్లో ఉంటుంది 1000. సో 1000 ఇక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ లాస్ట్లో ఏం స్టోర్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. బట్ నెక్స్ట్ నోడ్ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నల్ వస్తుంది. బట్ మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ నోడ్స్ ఏదైతే ఇది ఉందో దీనికి ఏమొస్తుంది, ఈ 20 యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు 20 యొక్క అడ్రస్ ఎంత, 1004 అనుకోండి.
1004 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. హెడ్ సెక్షన్లో ఏమో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ సెక్షన్లో ఏమో ప్రీవియస్ యొక్క నోడ్ అదే అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. దీంట్లో ఈ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. ఓకేనా, లాస్ట్లో నల్ ఉంటుంది, ఫస్ట్ నోడ్లో ఫస్ట్ ప్లేస్లో నల్ ఉంటుంది. సో క్లియరా. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ని కూడా ఇన్సర్ట్ చేద్దాము, క్లారిటీ వస్తుంది. సో 1000 ఫస్ట్ ఏముంది, నల్లు 10, 1004 నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి అది ప్రీవియస్ నోడ్ అడ్రస్ ఎంత 1000, మళ్ళీ 20 ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ నోడ్ ఏంది ఇప్పుడు ఇన్సర్టింగ్ 30 అనమాట. సో ఇన్సర్టింగ్ 30 కాబట్టి ఫస్ట్ 30 వేసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది, నల్లు వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమొస్తుంది చెప్పండి, ఈ ప్లేస్లో ఏమొస్తుంది, ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ వస్తుంది. సో ఆ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎంత 1008 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది, 1008 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఈ ఎలిమెంట్ యొక్క అడ్రస్ వస్తుంది. ఓకే, 1004 అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్లో ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్, సెకండ్ ఫీల్డ్లో డేటా, థర్డ్ ఫీల్డ్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ గైస్. ఫస్ట్ ప్లేస్లో లాస్ట్ ప్లేస్లో నల్ అని ఉంటుంది. ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది ఈ డబుల్ లింక్ లిస్ట్ అంటే అది. సో ఎన్ని ఎలిమెంట్స్ ఇస్తే మీకు అన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్ళండి. ఒకవేళ ఇన్సర్షన్ అనేది ఎండ్లో చేయమంటే ఎండ్లో ఇది విధానం, అలా కాకుండా మిడిల్లో చేయమన్నారు అనుకోండి, మిడిల్లో చేయమన్నప్పుడు ఏం చేస్తారో చూడండి. అండ్ ఒకవేళ స్టార్టింగ్లో కొత్త వాల్యూని ఇన్సర్ట్ చేయమంటే ఏం చేస్తారో చూడండి, చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు సపోజ్ పైన ఉండేదే తీసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిడిల్ కోసం చెప్తున్నా. మిడిల్లో ఒక 15 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయమన్నా. మనకుండే ఎలిమెంట్స్ అన్ని 3 కాబట్టి 1.5 అంటే ఈక్వల్ టు 1 అనుకోండి. సో 1 తర్వాత మనకి ఇన్సర్ట్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు 15ని ఇన్సర్ట్ చేస్తున్నా, ఇన్సర్టింగ్ 15 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నల్ వస్తుంది అండ్ 10 స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఈ కొత్త నోడ్ పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ 15 యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీని అడ్రస్ ఏదైతే దీని అడ్రస్ ఉందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, నెక్స్ట్ వచ్చే యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది అనమాట. అవునా. సో ఇప్పుడు దీంట్లో ఏం స్టోర్ అవుతుంది, ఇక్కడ 1000, ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది 1000, ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ నోడ్ ఏముంది 20 ఉంది. 20లో ముందర ఏం స్టోర్ అవుతుంది, దీని యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. దీని అడ్రస్ ఎంత 1012 అనుకోండి. ఈ 1012 ఇక్కడ స్టోర్ అవుతుంది. 1012 ఆ 1012 ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇంకొకటి వచ్చి ఇక్కడ ఏం రావాలి, నెక్స్ట్ నోడ్ యొక్క ఈ 20 యొక్క అడ్రస్ రావాలి, అంటే 1004 రైటా. సో ఇక్కడ ఏమొస్తుంది మళ్ళీ, దీనికి లింక్ చూసుకోండి, ఇక్కడ కింద వేస్తాను. సో అక్కడ ఎంత ఉంది, కింద 20 ఉంది, ఈ ముందర వచ్చి 1012 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ నోడ్ ఏముంది, లాస్ట్ నోడ్ 30 ఉందన్నమాట. సో 30 యొక్క అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీని అడ్రస్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో ఏమీ లేదు కాబట్టి నల్ వస్తుంది. దీని అడ్రస్ ఎంత 1004, దీని అడ్రస్ ఎంత 1008. మీరు వెనక పైన బొమ్మ చూసుకోండి, క్లారిటీ వస్తుంది. ఇది చూసుకోండి, క్లారిటీ వస్తుంది. సో ఇది ఎక్కడ మిడిల్లో ఇన్సర్ట్ చేయమంటే. అదే కానీ స్టార్టింగ్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరు ఫస్ట్ ఆ నోడ్ని తీసుకోవాలి, స్టార్టింగ్ నోడ్. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక 5 అనే ఎలిమెంట్ని స్టోర్ చేయమని చెప్పా. ఫస్ట్ 5ని తీసుకోండి, ఇదొక ఇన్సర్టింగ్ నోడ్ అనమాట. ఇప్పుడు ఈ నోడ్ని తీసుకొని పోయి నేను స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేస్తున్నా, ఇన్సర్టింగ్ 5 అన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తా, ఇప్పుడు హెడ్లోకి ఏమొస్తుంది, దీని యొక్క అడ్రస్ వస్తుంది. సో దీని యొక్క అడ్రస్ అనేది 1018 అనుకోండి, 1018 ఇక్కడ వస్తుంది. దీనికి లింక్ అయింది ఏంది, ఇప్పుడు కొత్తగా 5 అనమాట. దీనికి లింక్ అయింది ఏంది, ఇప్పుడు స్టార్టింగ్లో ఇన్సర్ట్ చేసాం కాబట్టి 10 ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది. దీని ముందర నల్ ఉండదు ఇంకా, ఎందుకంటే దీని యొక్క అడ్రస్ వస్తుంది కాబట్టి. దీని అడ్రస్ ఎంత 1018, దీని అడ్రస్ ఎంత 1000. ఇక్కడ ఏమొస్తుంది, నల్ పాయింటర్ కాబట్టి నల్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ చెప్పండి, 20, ఈ ప్లేస్లో ఇక్కడ, ఈ ప్లేస్లో ఇక్కడ 1004 అండ్ ఇక్కడ ఏమొస్తుంది 1000 వస్తుంది. నెక్స్ట్ ఎంత ఉంది పైన చూసుకున్నట్లయితే మీరు, సరే నార్మల్గా అనుకోండి. దీనికి మళ్ళీ ఇప్పుడు ఒక 30 యాడ్ చేస్తాను. 30కి లాస్ట్లో నల్ వస్తుంది. దీనికి 1004, దీనికి 1004, ఇక్కడ 1008 వస్తుంది. ఎందుకంటే దీనిది ఇక్కడ, దీనిది ఇక్కడ. ఓకే,
ప్రీవియస్ డేటా నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ ప్రీవియస్ అడ్రస్ డేటా. అర్థమైంది అనుకున్నా ఈ కాన్సెప్ట్ కూడా. ఇది ఆపరేషన్స్ అండ్ ఈ డిలీషన్ ఆపరేషన్ అయితే చూద్దాము. ఆ టాపిక్ కూడా మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు డిలీషన్ ఆపరేషన్ అయితే చూద్దాము. డిలీషన్ ఆపరేషన్లో మనం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఒక నోడ్ ఉంది కదా, ఈ నోడ్లో ఏముంది, డేటా ఉంది, ప్రీవియస్ ఒక నోడ్ యొక్క అడ్రస్ ఉంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంది. దీనికి లింక్ అయ్యి ఏముంటుంది, ఇంకొక ప్రీవియస్ అడ్రస్ ఉంటుంది, డేటా ఉంటుంది, నెక్స్ట్ నోడ్ ఉంటుంది. దీనికి ముందు ఇంకొక నోడ్ ఉంది కదా, దీనికి నోడ్లో కూడా ఏముంది, ప్రీవియస్ ఉంది, డేటా ఉంది, నెక్స్ట్ నోడ్ ఉంది. సో సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో ఏమేమి ఇంపార్టెంట్, నాకు డేటా అయితే లాస్ అవుతుంది, నేను మార్చాల్సింది ఏంది, ప్రీవియస్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేవి తీసుకొని దీంట్లో రీప్లేస్ చేయాలన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ప్రీవియస్ యొక్క అడ్రస్ ఎవరిది, ఈ ముందు ఉండే దాంది కదా, సో దీన్ని ఎక్స్లో స్టోర్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను దీన్ని చూసుకున్నట్లయితే నేను వైలో స్టోర్ చేసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో నాకు ఎవరిది ఇవ్వాలి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ నెక్స్ట్ నోడ్ అడ్రస్తో ఈ నెక్స్ట్ నోడ్ ఏం చేయాలి, నేను రీప్లేస్ చేయాలన్నమాట. రీప్లేస్ చేయాలి. ఈ ఎక్స్ని తీసుకొని పోయి ఇక్కడ ఈపీతో రీప్లేస్ చేయాలి. అవునా, ఎందుకంటే ఈపీ అనేది ప్రీవియస్ నోడ్ అడ్రస్ చెప్తుంది. ఈ ప్రీవియస్ నోడ్స్ కదా ఇక్కడ మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు రీప్లేస్ అంటే ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసిన తర్వాత ఈపీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ నోడ్ అడ్రస్లో ఏం రావాలి, ఇక్కడ డిలీట్ చేసే నోడ్లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నమాట. సో అందుకే ఏం చేస్తున్నాం మనము, ఇక్కడికేమో ఇది దీంట్లో ఉండేది ఎక్స్లో స్టోర్ చేసుకొని దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా, కావాలంటే ఇంకా దాన్ని క్లారిటీగా చెప్తాను చూడండి దాని మీనింగు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక హెడ్లో 1000 ఉంది, దీనికి అటాచ్ అయ్యి ఒక 5 అనే ఈ నల్ పాయింటర్ 5 1002 అని చెప్పి ఇంకొక ఎలిమెంట్ నోడ్ అటాచ్ అయింది. దీంట్లో 10 అని ఒకటి ఉంది, 1004 అని ఉంది. దీని ముందర ఎవరు ఉంటారు, దీనిదే ఉంటుంది మళ్ళీ అడ్రస్ 1000. సో ఇంకొక నోడ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ మళ్ళీ ఈ నెక్స్ట్ నోడ్ కదా, ఇది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇది, దీన్ని ఇక్కడ రావాలి. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇది, ఇక్కడ ఏం రావాలి 1000. దీని 10 యొక్క అడ్రస్ ఎంత, ఈ 20 అనే దాన్ని అడ్రస్ ఈ 1002. సో 1002 ఇక్కడ లాస్ట్లో నల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను దీన్ని కానీ డిలీట్ చేయాలనుకున్నట్లయితే ఏం చేయాలో చూడండి, నేను చెప్తాను క్లారిటీగా. ఏమని చెప్పా, దీన్ని ఎక్స్లో స్టోర్ చేసుకోమని చెప్పా, దీన్ని వైలో స్టోర్ చేసుకోమని చెప్పా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నాకు ఈ ఎక్స్ దేని గురించి చెప్తుంది, ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ చెప్తుంది. ఈ ఎక్స్ ఏం చెప్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ చెప్తుంది. సో ఇప్పుడు నాకు ఈ నోడ్లోకి ఏం కావాలి, ఇక్కడ ప్రీవియస్ యొక్క నోడ్ అడ్రస్ కావాలి, ఇక్కడికి ఏం కావాలి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కావాలి. సో ఇప్పుడు నా దగ్గర చూసుకున్నట్లయితే ఈ ఎక్స్లో ఉండేది ఎవరు, ప్రీవియస్ నోడ్, ఈ వైలో ఉండేది ఎవరు, నెక్స్ట్ నోడ్. బట్ నేను ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు నాకు దీంట్లో ఉండే ప్రీవియస్ ఏమో దీనికి షిఫ్ట్ అవ్వాలి, దీంట్లో ఉండే నెక్స్ట్ ఏమో దీనికి షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే నేను ఈ ఎలిమెంట్ని కదా ఇప్పుడు లింక్ చేయాల్సింది, ఈ ఎలిమెంట్ నాకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నా కాబట్టి. అందుకే దీంట్లో ఉన్న ప్రీవియస్తో ఇక్కడ ఫిల్ చేస్తాను. చూడండి, మీకు ఇంకా దాన్ని నేను క్లారిటీగా చూపిస్తా. ఎలా అంటే 1000 దాన్ని లింక్ చేసింది ఎవరికి, ఇప్పుడు N5. నేనేం చెప్పా, ఈ 1002తో ఈ నోడ్ యొక్క ఈ థర్డ్ నోడ్ యొక్క అడ్రస్తో చేంజ్ చేస్తా అన్న. అంటే దేంతో, ఈ వైతో చేంజ్ చేస్తా అన్న. వైలో ఏముంది, ఇప్పుడు 1004 ఉంది. ఇప్పుడు దీనికి లింక్ అయ్యింది ఏంది, ఈ ఎక్స్తో రీప్లేస్ చేస్తా అన్న ఈ భాగాన్ని. అంటే ఎంత, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, 1000 ఉంది. నెక్స్ట్ మనకు వచ్చే ఎలిమెంట్ ఎంత, 20 నల్లు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ 1002 ప్లేస్లో ఎవరు వచ్చారు, వై వాల్యూ వచ్చిందా, రైటా. నెక్స్ట్ ఈ పీ ప్లేస్లో ఇక్కడ ఉండే ప్రీవియస్ ప్లేస్లో ఎక్స్ రావాలని చెప్పా, ఎక్స్ వచ్చిందే 1000. సో అది మీనింగ్. అంటే మనము మార్చాల్సింది ఈ రెండే, అంతేగాని హోల్ అంటే ఒక ఇంకా చెప్తా దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. ఎందుకని ఇక్కడ లింక్ లిస్ట్లో ఈ డేటా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు కూడా. ఎలా అంటే ఇప్పుడు సమ్ బ్లాక్స్ ఆఫ్లో ఈ డేటా అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 స్టోర్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను అరేలో అనుకోండి, అరేలో ఒకవేళ ఈ ఎలిమెంట్ని నేను డిలీట్ చేస్తే ఈ ఎలిమెంట్ అంతా ఈ పక్కకి షిఫ్ట్ చేస్తున్నా. బట్ ఇక్కడ లింక్ లిస్ట్లో ఏం చేస్తా, ఈ ఎలిమెంట్ డిలీట్ చేసేస్తే దీని నుంచి దీనికి లింక్ ఉంటుంది కదా,
ఆ లింకుని దీనికి మారుస్తా అనమాట. థర్డ్ దానికి లింక్ మారుస్తా, జస్ట్ అంతే. అంటే పూర్తిగా ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏం చేయము, షిఫ్ట్ అనేది చేయం గాయస్. ప్రతి ఎలిమెంట్ని షిఫ్ట్ చేయబడలే, జస్ట్ మనం ఏం చేస్తే చాలు, అడ్రస్ అనేది మారుస్తే చాలు అనమాట. ఓకే, చేంజ్ చేస్తే చాలు. ఇది డబుల్ లింక్ కాన్సెప్ట్. సో ఒకవేళ ఎగ్జామ్లో మిమ్మల్ని ఇది అడిగితే కూడా మీరైతే రాయడానికి సులువుగా ఉంటుందని చెప్పి ఇలా అయితే చెప్తున్నాను. దానికి దీన్ని నాన్ కాంటిగ్యూస్ లొకేషన్స్ అన్నారు. నేనేం చేయొచ్చు, ఇక్కడున్న దానికి దీన్ని కూడా లింక్ చేయొచ్చు, ఇక్కడున్న దాంతో దీన్ని లింక్ చేయొచ్చు. సో అందుకని చెప్పి నాన్ కాంటిగ్యూస్ లొకేషన్స్ అంట ఇవన్నీ. నాన్ కాంటిగ్యూస్ లొకేషన్స్లో ఈ లింక్ లిస్ట్ డేటా ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ అయితే సర్కిల్ లింక్ లిస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో.